మా ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యమని అన్నారు రాంతాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనను ప్రేమతో గెలిపించుకున్నారు కాబట్టి అంతే ప్రేమతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని అన్నారు. అనంతపురం తాగరగుట్ట రోడ్డును ఎన్నికల లోపు పూర్తి చేస్తానని, తోపుదుర్తి రిజర్వాయర్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించి పురోగతి సాధిస్తామన్నారు. నియోజకవర్గంలో ఏవైతే రోడ్లు పెండింగ్లో పెట్టారో ఆయా గ్రామాలకు పరిటాల సునీత వస్తే నిలదీయండి అన్నారు. అప్పటికి రోడ్లు వేయకపోతే ఓటు అనే ఆయుధంతో మరోమారు బుద్ధి చెప్పండి అని ఆయన తెలిపారు. ఇవి కాదని ఇంకా సిద్ధార్థ కన్స్ట్రక్షన్ పేరుతో రైల్వే కాంట్రాక్టర్ కూడా పనులు చేస్తాను. వీళ్ళకి ఎక్కడ పూచికి పుల్లంత నష్టం జరగలే. ఇది ఇంకా కాదని ఇది కాదని కృష్ణాభవన్ అనేది ఒక పాత బాపనోళ్ళదో కుంటూళ్ళదో కృష్ణాభవన్ అని హోటల్ బ్రాహ్మిన్స్, ఆ హోటల్ని ఎప్పుడెప్పుడు పరిటాల రవి హయాంలో బెదిరించి పీక్కొని అనేసి ప్రచారం ఉంది. వాస్తవాలు నాకు తెలియదు. ఇప్పుడు ఆ బిల్డింగ్ పడగొట్టి పెద్ద కాంప్లెక్స్ కడతాన్నారు. మన సుధా శాంతి థియేటర్ పక్కన పెద్ద కాంప్లెక్స్ కడతాన్నారు. అంటే వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు పంచి సంతోషపరుస్తూ ఉంటే వీళ్ళకు మరి ఎవరి మద్దతు ఉందో వీళ్ళ బలం ఏమీ తగ్గలే, ఆర్థికంగా వీళ్ళ బలుపు ఏం తగ్గలే, వీళ్ళ ఆదాయాలు ఏం తగ్గలే. అన్ని చోట్ల చేస్తున్నారు, అన్ని చోట్ల ఆదాయాలు పెంచుకుంటున్నారు, అన్ని చోట్ల పనులు చేస్తున్నారు. కానీ వీళ్ళని 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన రాప్తాడు నియోజకవర్గంలో ప్రజల్ని వీళ్ళు పీడించాలని వీళ్ళు శాడిజం ప్రదర్శిస్తూ ఇక్కడ మాత్రం రోడ్లు చేయడంలే కాంట్రాక్టర్లుగా. ఇది ఏతావాత నేను తెలియజెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ప్రజలను తెలుసుకోమని చెప్తాను. మీ బాగోగుల గురించి, మీ మంచి చెడ్డల గురించి దాతల సహకారంతో మా వ్యక్తిగత సంపాదన నుండి అనేక కార్యక్రమాలు చేసినాం. ఏలూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేదానికి కాలువలు తవ్వినాం, బోయినేపల్లి డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేదానికి కాలువలు తవ్వినాం, గంగలకుంట లింగనపల్లి బొమ్మేపత్తి చెరువులకు నీళ్లు తీసుకొచ్చి కాలువలు తవ్వినాం, గోపాలపకొండ యాప్చర్ల దగ్గర కాలువ తవ్వినాం, చెర్లోపల్లి పాల్వాయి ప్రాంతంలో కాలువ తవ్వుతున్నాం. ఇవన్నీ రైతులకు నీళ్లు ఇవ్వాలా, తాగు నీళ్లు ఇవ్వాలా, చెరువుల నీళ్ళు వస్తే డ్రింకింగ్ వాటర్ పెరుగుతుందని. ఇవి కాకుండా అమ్మ డైరీ ఏర్పాటు చేసినాం. ఎన్నో వేల మంది రైతులకు ఈరోజు మంచి ధరతో పాలు తీసుకుంటున్నాం. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా నిలబడినాం. వీరన్నదమ్ములకు కూడా శక్తివంచన లేకుండా పనిచేసినాం. కోట్ల రూపాయలు దాతలు కూడా ఇచ్చినారు. అట్లనే ప్రజలకు వివిధ రూపాల్లో పంచిపెట్టాం. ఆక్సిజన్ ప్లాంట్లు కొన్నాం, కాన్సన్ట్రేటర్లు కొన్నాం. శక్తివంచన లేకుండా గుళ్ళకు, గోపురాలకు, మంచి చెడ్డ సావులకు, ఆసుపత్రులకు, చదువులకు ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా పలుకుతాను. మా రాష్ట్ర నియోజకవర్గము, మా కుటుంబము, మా ప్రజలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కలిసి ప్రేమగా నన్ను గెలిపించుకున్నారు. కాబట్టి అంతే ప్రేమను